వెరీ ఎంటర్టైనింగ్ 100% బిగినింగ్ టు ఎండింగ్ నవ్వుకొనే ఉంటారు, అంత ఫన్ ఉంది. యా, థ్యాంక్ యూ. శ్రీహాన్ ఐ థింక్ ఈ మూవీలో నేను ఫుల్ ఆన్ ఎంటర్టైన్ అయింది ఓన్లీ ఆ డుండి క్యారెక్టర్ ఏదైతే శ్రీహాన్ ప్లే చేశాడో. అంటే అందరి క్యారెక్టర్స్ బాగున్నాయి, అయితే శ్రీహాన్ అని నేను చెప్పట్లేదు, బట్ డుండి క్యారెక్టర్ అయితే అసలు క్రేజీ ఉంది. అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రెస్పాన్స్ మీరే చూస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్. నేనైతే అంటే లైక్ థియేటర్లో ఆడియన్స్ అందరు నవ్వుకుంటున్నారు, అది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్ అంటే దాన్ని డిజైన్ చేయడమే అలా డిజైన్ చేశారు, చాలా బాగా. నాకు తెలిసినంతవరకు త్రూ అవుట్ మీ క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా ఆడియన్స్ అందరూ ఒక వేరే జోన్లోకి వెళ్ళిపోతున్నారు, అరే నవ్వుకోవచ్చు అని చెప్పేసి. సో ఫస్ట్ టైం మీకు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు అండ్ మరి ఆ క్యారెక్టర్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి. అంత ఛాలెంజ్ అంటే అంత ఈజీ కాదు ఆ రోల్ ఇది చేయడం అనేది, జస్టిఫై చేయడం అనేది. బట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఆ క్యారెక్టర్కి అంత రెస్పాన్స్ వస్తుందని. అంటే ఒక ఆడియన్లా నేను లీనమైపోయి ఈ డుండి క్యారెక్టర్ ఇప్పుడు వస్తుందా అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు కూడా. అంత బాగా అనిపించింది. ఇంకా మిగతాది నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మూవీ గురించి అంటే ఒక ఫీల్ గుడ్ మూవీస్, యూత్ కనెక్ట్ అయ్యే మూవీస్, ఒక హ్యాపీ డేస్, ఒక లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, ఇంకోటి వర్జిన్ బాయ్స్ మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే లవ్ ఎంత ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అంటే చాలా మంది వర్జిన్ బాయ్స్ అనేసరికి ఆ ట్రైలర్ కట్ అది చూసి అడల్ట్ కంటెంట్ ఉంది, ఏమన్నా వల్గారిటీ ఉంటుంది అనుకున్నారు, కానీ చూసిన తర్వాత అందరి ఒపీనియన్ మారింది. అందరి ఒపీనియన్ మారింది. సో దీంట్లో మంచి మెసేజ్ ఉంది. అండ్ నా నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయని ఆడియన్స్ కూడా చూసి కొంచెం మెచ్చుకుంటారు. అండ్ నెక్స్ట్ నా రాబోయే ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ ఫ్యామిలీస్కే డెడికేటెడ్ రెడీగా ఉంది అది కూడా. అండ్ ఈ మెసేజ్ ఏదైతే ఇచ్చారో ప్రెసెంట్ యూత్కి సంబంధించింది, యూత్కి ఏం చెప్తారు నార్మల్గా? అన్న యూత్కి ఒకటే చెప్తాను, మన ట్రెడిషన్స్ని గుర్తుపెట్టుకోండి. ఏ స్టెప్ వేసినా సరే ట్రెడిషన్స్ని మర్చిపోవద్దు. మా అమ్మ నాన్నలు తలదించుకునేలా ఏ పని చేయొద్దు. ఏది చేసినా సరే మనం వేసే స్టెప్ వల్ల మనం ఎదుగుతాం ఓకే, కానీ మన వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు, వాళ్ళు బాధపడకూడదు. ఎండ్ ఆఫ్ ద డే అమ్మా నాన్న బాధపడ్డారా మనం ఫెయిల్ అయిపోయినట్టు అన్న. ఇంకా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎంజాయ్ ది సక్సెస్. ఒకటే మాట సినిమా గురించి, నా దగ్గర ఉంది కారు. ఈ సినిమాలో హీరో వర్జినిటీ పోగొట్టుకోవడానికి చేసిన పెద్ద వారు. ఇప్పుడు నేను వచ్చిన పోయి సినిమా చూశాను భయ్య. బాబా సినిమా ఉంది, ఒక్కొక్కరు సామాన్లు ఉన్నాయి భయ. ఇందులో సినిమా హీరోల సామాన్లన్నీ లూజ్గా ఉన్నాయి, కానీ హీరోయిన్ల సామాన్లు అయితే గట్టిగా ఉన్నాయి భయ, పిట్టుకున్నాయి. బాబా ఏమి సామాన్లు భయ్య. ఆ సామాన్లు చూసి కింద మీద తడిచిపోయింది అంతే నాకైతే. నేను మా అన్న ఇద్దరం కలిసి కూర్చొని చూస్తాను సినిమాలో. అన్న అయితే కొట్టేసుకుంటా చకచక, నాకైతే కింద మీద కారిపోయింది అంతే. ఇంకా సినిమా స్టోరీ విషయానికి వస్తే భయ్య, రొమాన్స్లు ఉంటాయి భయ్య. బాబా రొమాన్స్లో ఎవడైనా పరిస్థితి బాగాలేనోడు ఈ సినిమా ఓకే వచ్చాడంటే వాడి పరిస్థితి ఇంకా దారుణం అయిపోద్ది అంతే. ఇంకా కొట్టేసుకుంటాడు అంతే. ఒక్కసారి పోయా పెళ్లి కాని వాళ్ళందరూ ఈ వచ్చిన పోయి సినిమాకి రండి పోయా, మీకు కింద మీద తడిచిపోద్ది అంతే. ఖచ్చితంగా ఇప్పుడే చెప్తానా, ఈ సినిమా ఒరిజినల్ బాయ్ సినిమాని చూశారంటే ఇంకా మీరు లవర్ల బల్య, పెళ్ళాం బల్య, గాలిఫిండి బల్య, ఎవడు బల్య సినిమా చూస్తే చాలు మొత్తం సాటిస్ఫాక్షన్ అయిపోద్ది అంతే. మొత్తం కారిపోద్ది ఎక్కడిదెక్కడ. కాబట్టి ఎవరైనా ఖర్చు లేకుండా కారిపోవాలంటే రండి. కారిపోయింది నాకు ఆల్రెడీ, నాకైతే కారిపోయింది. ఒరిజినల్ బాయ్స్ సినిమా చూడండి, మీకు కూడా కారిపోద్ది అంతే. ఒరిజినల్ బాయ్స్ అంటే యూత్ఫుల్ ఎంటర్టైన్ అండి. నేనైతే మరి యూత్ కాదో కాదు మీరు చెప్పాలి. మరి సూపర్ ఎంటర్టైన్మెంట్. ఒరిజినల్ అంటే పేర్లు తేడా ఉందనుకున్నాం, కానీ చిన్నప్పటి నుంచి అలాంటి సినిమా అయితే నేను ఇలాంటి సినిమాని చూడలేదు. బాగా అంటే ఉండే కొలది యూట్యూబ్ ఇవన్నీ ఎలా ఎక్కువ రన్ అవుతున్నాయో సినిమా కూడా మరి హీరోయిన్లు ఎక్కడిని తీసుకొచ్చారయ్యా హీరోయిన్ల ముగ్గురిని. మామూలుగా కాదు, ఒక అంటే చెప్తున్నమాట సెక్సీ ఫుల్ అనమాట. మొత్తం మరీ దారుణం. హీరోలేమో ముగ్గురు హీరోలు కూడా మరీ దారుణంగా చేశారు భయ్య సినిమా. అంటే ఒక యూత్కి ఏం కావాలో అంతకన్నా మసాలా మరీ ఎక్కువ. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమా ఒకటి మీరు చూసి ఏమైనా తగ్గిందా మసాలా అనేది నాకు చెప్పండి ఒకసారి. ఎవరు అండవు భయ్య, అంత బాగుంది. అంటే ప్రేమ ఎలా ఉంది సార్, లవ్ అంటే ఒరిజినల్ అనేది ఏంటంటే ఒక తేడా పేరు అనుకుంటున్నారు. తేడా అంటే ఒరిజినల్ అంటే అది కదా అనుకుంటారు, కానీ ఇందులో ఒక బాయ్ అంటే ఆడు అనుకోకుండా ఆడి మీద ఒరిజినల్ పేరు పడుతుంది. దాన్ని ఎలా నిరూపించుకున్నాడు, లాస్ట్ గదిలోకి ఎన్ని పాటలు పడ్డాడు, విజయం సాధించాడా లేదా, రూమ్లోకి వెళ్ళాడు అనేది సినిమా భయ్య. నిజంగా సూపరు. దయానంద్ గారు డైరెక్టరు, అలాగే రాజా గారు ప్రొడ్యూసరు, అలాగే హీరో గారు కేక భయ్య సూపర్. మళ్ళీ చూడాలి సినిమా. బాయ్.